మనకి చైనాకి తేడా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు డైరెక్ట్ మందులు, ఇంగ్లీష్ మందు, మన అల్లోపతి, ఆయుర్వేద ఇట్లా చూసుకున్నప్పుడు ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. హోమియోని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆయుర్వేదాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, యునానిని నమ్మేవాళ్ళు ఉన్నారు. వేటిడి దాన్ని నమ్మేటటువంటి దాన్ని నమ్మించాలి. ఆ డాక్టర్లు కూడా తమది కాదు, తమ వల్ల కాదు అనుకున్నప్పుడు ఏ వైద్యం అయితే కరెక్టో కన్విన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే, మేము ఏ విధానం ఉంటే అదే కరెక్ట్, వేరే విధానం రాంగ్ అంటూ దాని గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం అన్నటువంటిది. చైనాలో అయితే ఇట్లాంటి వాటిని యాక్సెప్ట్ చేయరు. అక్కడ ప్రత్యామ్నాయ వైద్యం, మన ఆయుర్వేద టైప్లోనే చైనాకి సంబంధించినటువంటి వైద్యం ఉంటుంది. సాంప్రదాయక వైద్య విధానాన్ని అక్కడ వ్యతిరేకిస్తే దాని మీద శిక్షించుతారు. అక్కడ డాక్టర్ల మీద కూడా శిక్ష పడేటటువంటి అంశం ఉంటుంది. అది అక్కడ స్పెషాలిటీ. అదే ఇప్పుడు నేను మీకు చూపించినటువంటిది. మొత్తం 5 డాక్టర్లని ఆ కారణంగా ఎవరిని ఇది చైనా సంప్రదాయ వైద్యాన్ని విమర్శించినందుకు, వ్యతిరేకించినందుకు కేసు పెట్టి అరెస్ట్ చేసినటువంటి సందర్భం జరిగింది అక్కడ.